టైలరింగ్ షాప్ పెట్టాలనుకునే వాళ్ళకి కానీ పెట్టి రన్ చేస్తున్న వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడతాయండి ఈ రీల్ అనేది. ఖచ్చితంగా వినండి లాస్ట్ వరకు. ఎందుకంటే ఇలా మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మనమేమో కష్టపడి కుడుతుంటాము. వీళ్ళ గురించి ఒక అవగాహన అనేది ఉంటే మనం కూడా కొత్తగా పెట్టినా సరే తెలివితోటి ముందుకు వెళ్ళొచ్చు. నాకు అలా తెలియకే చాలామంది మోసం చేశారనమాట. ఫస్ట్ బ్లౌజెస్ అయితే ఇలా కుట్టించుకుంటారు. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఇలా కుట్టించుకుంటారు. మళ్ళీ క్లాత్ ఇస్తారు. అది కుట్టిన దానికి లైనింగు, మళ్ళీ కుట్టిన కుట్టుకోలు రాదు ఆ లైనింగ్. ఇక్కడ కూడా ఈ బ్లౌజ్కి కూడా లైనింగ్ వేసి కుడతాం వస్తారన్న ఆశతోటి, అది రారండి. అలా పనికిరాని పీస్ అయితే తెచ్చిచ్చి ఇలా వెళ్ళిపోతుంటారు. మీరేం చేయండి అంటే, వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు సరేనండి ఇప్పుడు కుట్టిన బ్లౌజ్కి అయితే తీసుకెళ్తున్నారు కదా, దాని లైనింగ్కి కుట్టిన కుట్టుకోలు ఇచ్చేసేయండి. అది ఎలా వచ్చిందో మీరు వచ్చి చెప్తే అప్పుడు నేను మళ్ళీ దీన్ని స్టార్ట్ చేస్తాను అని చెప్పండి. లేదంటే ఇలాగే నష్టపోవాలి. ఇలా అని ఒక్కలే కాదండి, చాలా రకాలుగా వస్తుంటారు. నా దగ్గర లాంగ్ లెంత్ ఫ్రాక్స్ కూడా తీసుకొచ్చి సేమ్ అండి ఇలాగే మోసం